జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసిస్టెంట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పాయకారావుపేటలో ఆయనకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, వైసీపీలో చేరిన డిఎంఆర్ శేఖర్ ఆయన సతీమణి భవానీని దుశ్శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టీకే మీడియాతో మాట్లాడుతూ ఓఎన్జీసీలో అసెట్ మేనేజర్గా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు కోట్లాది రూపాయలను వెచ్చించారన్నారు. జగన్ పాలనలోనే దళితులు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని భావించి వైఎస్ఆర్సీపీలో చేరారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జగన్ వద్దకు తీసుకుని వెళ్లి పార్టీలో చేరేలా సహకరించారని వివరించారు. శేఖర్ మాట్లాడుతూ 1983 నుంచి ఓఎన్జీసీలో పలు హోదాల్లో ఉద్యోగం చేశానని, పదవీ విరమణ చేసి పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని జనసేనలో చేరానన్నారు. రాజకీయాల్లో పవన్ కు నిబద్ధత, సామాజిక బాధ్యత అనేవి ఆయనకు లేవని, నాయకుల పట్ల అగౌరవంతో వ్యవహరిస్తుండటంతో బయటకు వచ్చేసినట్లు చెప్పారు. కుల మత భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందరికీ మేలు చేస్తున్నారని, అటువంటి మంచి నాయకుడిని మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బర్రె కొండబాబు, డాక్టర్ అనసూరి పద్మలత, దాసి వెంకట్రావు, రేగుళ్ల బాలశ్రీధర్, ఇతర నాయకులు ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రిలోనే ఓఎన్జీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు 15 లక్షలు, అలాగే బోర్ వేయించి ఉంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణా కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు. అందులోనూ ఎస్సీస్ అంటే చాలా చిన్నచూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితుడే నిన్న వాళ్ళ మిసెస్ ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాకిరాపేటలో. కాబట్టి ఈయన్ని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈయన రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయశక్తిగా కృషి చేస్తారు. ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు 83 నుంచి ఈ ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత, అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తెరిగి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీటి వసతి, స్కూల్స్ని డెవలప్ చేయటం, హైజీనిటీ పెంచడం, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయటం, ఎన్నో కార్యక్రమాలు ఓఎన్జీసీ ద్వారా ఇక్కడ చేసి సుపరిచయంగా ఉన్నాను. అభివృద్ధి వైపు కానీ సమాంతరంగా చూసుకోవటం కానీ ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం ఇవ్వాలనే బాధ్యత కూడా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవ్వటమే నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఒక మీటింగ్ వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రావటం జరిగింది. నాకే కాదు, మీరు చూస్తూ ఉండుంటారు, చాలామంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దాన్ని బాగా పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని, నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించాను, ఇప్పుడు కూడా నేను అన్నాను. ఎందుకంటే నాకు నాయకుడు ఒక సిద్ధాంతం ఇచ్చారు, కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకో తోటకెళ్ళకూడదు. సిద్ధాంతం నమ్మి కదా మేమంతా వచ్చింది. బడుగు బలహీన బాగు చూస్తా అన్నావు, చట్టసభలు తీసుకెళ్తా అన్నారు, కుల మతాల ఐక్యత అన్నారు, అన్ని మతాలు సమానత ఉన్నారు. ఈరోజు ఎక్కడికి పోయాము? జగన్ గారి యొక్క నిబద్ధత, ఆయన ఒక మాట చెప్పాడంటే ఆయన దాని మీద నిలబడే తత్వం. చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న పనిగా మనకు కనపడవచ్చు. స్కూల్ పిల్లలకు కూడా మెనూ ఆయన పెట్టాడంటే ఎంత, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ స్కూల్ పిల్లలు ఎలా చదువుతున్నారు, హాస్టల్ ఎలా ఉండాలో చూసే వచ్చాను. అది కొత్త విషయం కాదు, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఆ స్కూల్స్లో హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంటాయి. ఆడపిల్లలకి హాస్టల్ అయితే వాచ్మెన్గా ఉండేవాడు కాదు, మగపిల్లలకైతే ఫుడ్ సరిగా భోజనం ఉండేది కాదు. ఈరోజు ఆయన కూర్చొని ఒక మెనూ తయారు చేయడం అంటే ఆ మెనూలో బంగారం పడితేనే అంటలేదు, ఆ నిబద్ధత.
జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే 4 years బ్యాకే నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు. తన గోల్ రీచ్ అయిపోయింది. పార్టీని అంతా జనసేన పార్టీని ఆయన నెల రాసేశారు. అందరికీ జన విదితమే. ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు చేస్తారంటే, శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కాడి నుంచే వాళ్ళ ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని ఆ మెను తనే స్వయంగా నిర్ణయించి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలే రేపు భావి భారత యువకులు, మంచి వెన్నుదన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు. మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది. 1 రూపీ లేదు, 1 రూపీ లేదు. ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు, లాభం ప్రజలకు పంచగలవు. 1 రూపీ లేకుండా అంతకు ముందున్న సీఎం ఛాలెంజ్గా ఏం చేస్తావు చేసుకో, 0 బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన కొంచెం కూడా అధైర్యపడకుండా ఆయన ప్రజలకి, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం, మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి వాళ్ళు చెప్పడంలో అతిశయోక్తి లేదు.